హాయ్ అండి, వెల్కమ్ టు ఈరోజు బ్లౌజు హ్యాండ్స్ జాయింట్ చేయడం, బ్లౌజ్ కుట్టేది ఎలానో చూపిస్తున్నా చూడండి. నాది వీడియో కెమెరా క్లారిటీ లేదు, అందుకు చూపిస్తున్నా, అర్థమైనంత వరకు చూడండి. కావాలంటే టిచ్చింగ్ వీడియో ఇంకొక దాంతో పెడతా చూడండి. ఇలా హ్యాండ్స్ మొత్తం ఆవల్ల ఇవల్ల చూసుకొని జాయింట్ పెట్టుకోవాలి చూడండి. ఇలా మొత్తము హ్యాండ్స్ ఎప్పుడైనా మొత్తం బారుగా వేయకూడదండి, సగం నుంచి ఇటు సగం నుంచి అటు కుట్టుకోవాలి. అప్పుడు మనకు క్లియర్గా ముడతలు రాకుండా సంక దగ్గర వస్తుంది మనకి. ఇప్పుడు అటు సగం కుట్టాం కదా, ఇటు కూడా సగం కుట్టాలి చూడండి. ఇప్పుడు ఇట్లు కూడా కుడుతున్నాను. ఈ పక్క సైడ్ కూడా సెట్ చేసుకుని ఇటు మొత్తం పూర్తి కంప్లీట్గా ఇటు కూడా చూసుకోవాలి. ఆల్రెడీ బ్లౌజ్కి నేను పైపింగ్ వేసేసాను కూడా, అందుకే ఆ వల్ల హ్యాండ్స్ కుట్టాను కదా. ఇటు సగం అటు సగం తీసుకుంటే మనకు సంక దగ్గర ముడతలు రాకుండా క్లియర్గా వస్తుంది. 1/2 ఇంచి గ్యాప్ ఉంచి అయితే కుట్టుకోవాలండి మనము. 1/2 ఇంచు ఉంచి కుడితేనే మళ్ళీ కుట్టు జారిపోకుండా ఉంటుంది సంక దగ్గర మనకి. అలా కుట్టుకోవాలి. ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇలా బ్లౌజు ఒక హ్యాండ్ అయితే అయిపోయింది, రెండో హ్యాండ్ కూడా అయిపోయింది చూడండి. సైడ్ చూడండి, జాయింట్ పెట్టడం ఉంది. ఇలా కటింగ్ అండ్ టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. సింపుల్గా కుట్టుకోవచ్చు, మన ఇంట్లో మనవి కుట్టుకున్న హ్యాపీగా అవ్వచ్చు కదా అండి. అట్లే కస్టమర్ కుట్టినా మనకు 10 రూపాయలు సంపాదించుకున్నట్టు కూడా ఉంటుంది. ఇలా చూడండి. ఇప్పుడు అన్ని హ్యాండ్స్ కొలత ఎంత ఉంది, సంక లూజ్ ఎంత ఉంది, కింద నడుము లూజ్ ఎంత ఉంది, అన్నీ మన మెజర్మెంట్ కొలతలతో పెట్టుకోవాలి. ఇప్పుడు అట హ్యాండ్స్ కూడా పెడుతున్నా చూడండి ఎంత ఉందో. టేప్ తీసుకొని పెట్టుకోవచ్చు, ఎంత నెంబర్ వచ్చింది. నేనైతే ఇట్లా కూడా నాకు ఇట్లా వచ్చు కాబట్టి నేను హ్యాండ్స్ది ఎంత, సంఖ్య ఎంత, కింద చూడండి నడుముది ముందు పాట ఎంత ఉంది, వెనక పాట ఎంత ఉందని అన్నీ ఇలా గుర్తులు పెట్టుకొని డైరెక్ట్ కుట్టేసుకొని వెళ్ళిపోవడమే. నేర్చుకుంటే సింపుల్గా ఉంటుంది. ఎవరికైనా అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. కిచెన్ వంటలు పెడుతుంటాను, షాప్లో బట్టలు పెడుతుంటాను, బ్లౌజ్ ఇట్లా టిచ్చింగ్ పెడుతుంటాము చూడండి. ఇలా మొత్తం ఒక సైడ్ జాయింట్ అయిపోయింది కదా, అట్లనే ఈ సైడ్ కూడా మొత్తం చూడండి. ఇలా వేసినాక ఇలా వచ్చేసింది చూడండి. హ్యాండ్స్ అంతా ఇట్లా చూపిస్తుంది చూడండి. ఇలా అయింది చూడండి, ఎక్కడ ముడతలు రాకుండా కూడా వచ్చేసింది చూడండి. ఇలా వచ్చేసింది సైడ్ చూడండి. ఇలా హ్యాండ్స్ లూజ్ చూడండి. ఇలా మొత్తం కంప్లీట్గా ఇలా వచ్చేసింది చూడండి. ఒక సైడ్ చూపించాను కాబట్టి ఈ సైడ్ కూడా జాయింట్ చేసేసాను చూడండి. ఇలా వచ్చేసింది మొత్తం. ఇట్లా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు థ్రెడ్లు కావాలంటే థ్రెడ్లు పెట్టుకోవచ్చు, థ్రెడ్లు వద్దనుకుంటే ఏం లేదు. ఉక్సులు కాజాలు వేయడం బ్యాలెన్స్ ఉంది చూడండి. ఇలా చూడండి మొత్తం చూపిస్తున్నాను. నేను పైపిన్ కూడా గోల్డ్ ఉంది శారీలో కాబట్టి నేను గోల్డ్ కలర్ పైపిన్ కూడా వేసేసుకున్నాను. పైపిన్ వేసేది కూడా కావాలంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను, కామెంట్ చేయండి. ఇలా చూడండి మొత్తం నీట్గా ఇలా వచ్చేసింది చూడండి. టక్స్లు కూడా చూడండి సేపు నీట్గా వచ్చేసినాయి. ముందు పాట చూడండి, టక్స్లు 3, ఫ్రంట్ పాటకు చూడండి నీట్గా వచ్చేసినాయి చూడండి. ఇలా మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నాను. ఇలా చూడండి, ఈజీ మెథడ్ అండి, కుట్టుకోవచ్చు. అనుకుంటే అన్నీ మనకు సింపుల్గా ఉంటాయి, ఏం లేనకుండా అన్నీ కష్టంగానే ఉంటాయి చూడండి. ఇలా లైనింగ్ బ్లౌజ్ ఇప్పుడు బయట ఎట్లా సింపుల్గా తీసుకున్న 200-250 తీసుకుంటున్నారు కదా, అదే మనం కుట్టుకున్నామంటే మనకు పైసలు సేవ్ అవుతాయి, మనం కుట్టుకోవచ్చు చూడండి. ఇలా ఫుల్గా ఇప్పుడు థ్రెడ్లు కూడా పెట్టాను, ఫుల్గా అయిపోయింది చూడండి. ఇలా మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇలా చూడండి బ్లౌజ్ చూడండి. ఇలా మనం నేర్చుకున్నామంటే మన పిల్లలు అమ్మాయిలు ఉన్న వాళ్ళు అయితే కూడా వాళ్ళకి ఎలా కుట్టుకోవాలి ఏంటి డిజైన్స్. ఇప్పుడు రేట్లు మస్తున్నాయి కదా బయట రేట్లు, మన పైసలు మనకు సేవ్ అవుతాయి. క్లాత్ వరకే తెచ్చుకోవచ్చు మనము చూడండి. ఇలా బ్లౌజ్ వరకు ఇలా అయిపోయింది. నేర్చుకుంటే అన్నీ అలవాటు అయిపోతాయండి. కష్టం అనుకుంటే అంత కష్టంలోనే అక్కడే ఉంటాం మనము. ముందుకు వెళ్ళాలి అనుకొని వెళ్ళాలి, కాకపోతే ఫస్ట్ 1-2 కొంచెం అటు ఇట్లు అవుతాయి, తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి. ఫస్ట్ నాకు అట్లా అనిపించేది, కుట్టాలా, ఇది ఎట్లా చేయాలి, ఎక్కడ పాట ఎట్లా చేయాలనేది కొంచెం అనిపించింది. తర్వాత 1-2 బ్లౌజులు కుట్టిన తర్వాత ఇంతే కదా ఈజీ అన్నట్టు కొంచెం అనిపించేసింది.
చూడండి. ఎవరికైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పండి, పెడతాను. చూడండి మొత్తానికి మా బ్లౌజ్ ఎలా ఉందో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో చెప్పండి. చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కటింగ్ పెడుతుంటాను, ఫ్రాక్స్ ఇవన్నీ పెడుతుంటాను, వంటవి కూడా పెడుతుంటాను కిచెన్లో. చూడండి ఇలా పెడుతుంటాను. చూడండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఎంతైనా మనం కుట్టుకున్న బ్లౌజ్ మనం చూసుకుని చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా ఎవరికైనా, నాకే కదా ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చుంటాం కదా, కొంతమంది అంటుంటారు కదా మీరు ఏం సంపాదిస్తున్నారు, మేము సంపాదిస్తున్నామా అన్న వాళ్ళకు మనం కూడా నేర్చుకొని ఎదురు సమాధానం చెప్పగలగాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలనేది ఒకటి నేర్చుకున్నాను నేనైతేనండి. నాలాగే ఎంతమంది ఉన్నారో కామెంట్ చెప్పండి. చూడండి ఇలా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం కంప్లీట్. బార్డర్ వచ్చింది, చిన్న చిన్న ఇలా వచ్చినాయి కదా, ఇవి కూడా చూసుకోవాలండి. బాడీ చెట్లు నిలువ ఉన్నాయా, ఇట్లా ఉన్నాయా అని, అంటే అవి నిలువ వస్తేనే దానికి మళ్ళీ కొంతమందికి తెలియదు కదా, అటు ఇటు వేసుకుంటారు క్లాత్. అది కూడా ఒకసారి వేరే వీడియోలో వేసి చూపిస్తాను. మనకు పైకి ఉండాలా, కిందికి ఉండాలా, ఎలా క్లాత్ ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అన్నది తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయి థ్రెడ్లు పెట్టాను. బ్లౌజ్ మొత్తం పైపింగ్ వేసాను. నీట్ ఫినిషింగ్ మొత్తం ఇలా వచ్చేసింది. కాకపోతే రౌండ్ ఇచ్చేనే పైపింగ్ వేసినాక నీట్గా అనిపిస్తుంది. వేరే డిజైన్కి అంత అనిపించదు లుక్. నాకైతే ఎక్కువ రౌండే ఇష్టం ఉంటుంది, రౌండే నచ్చుతుంది. ఎవరైనా డిజైన్లు పెట్టమంటే దాన్ని బట్టి పెడతాను, లేకపోతే ఎక్కువ ప్లెయినే ఉంటుందండి. చూడండి ఇలా పైపింగ్ వేస్తే ఏ శారీ ఉంటే దాని మీదకే మ్యాచింగ్ అవుతుంది, పైపింగ్ వేయకపోతే దేనికైనా మ్యాచింగ్ అవుతుంది. అందుకని నేను చెప్తున్నాను. ఓకేనండి, మరి చూడండి మన బ్లౌజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఇక్కడ చూడండి. ఓకేనండి, బాయ్.